గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా. ఎక్కువ మంది బాధపడుతున్నారు కదా ఈ సమస్యతోటి. గ్యాస్ట్రో సర్జన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు సతీష్ రెడ్డి గారు, అరిట్ హాస్పిటల్స్ నుంచి. సో ఈ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుందా, ఇలాంటి మరిన్ని విషయాలు మాట్లాడదాం ఆయనతోటి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ 9 స్టూడియోస్. నమస్తే సార్. అసలు పైల్స్ అంటే ఏంటి, ఎవరికి వస్తుందంటారు? ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎవరికైనా రిప్రజెంట్ అవ్వచ్చండి. నార్మల్గా హెమరాయిడల్ టిష్యూ అనేది ఒక నార్మల్ టిష్యూనే. ఇట్ విల్ అంటే కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది. మోషన్కి వెళ్ళిన తర్వాత ఆ లీకేజ్ గ్యాస్ ఇది ప్రివెంట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అయితే మనము విపరీతంగా ప్రెషర్ పెట్టి విరోచనం వెళ్ళేటప్పుడు ఎక్కువసేపు కూర్చోవడము, ప్రెషర్ పెట్టడము అండ్ హార్డ్ స్టూల్ వెళ్ళడం వల్ల అక్కడ వీక్ అయిపోయి ఆ రక్తనాళాలు, హెమరాయిడల్ టిష్యూలో రక్తనాళాలు ఉంటాయి, అవి వీక్ అయి ప్రొలాప్స్ అవుతూ కిందికి రావడం జరుగుతుంది. వాటిని మనము హెమరాయిడ్స్ అని అంటాం. సార్, అయితే ఎర్లీగా ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా, వచ్చే ముందు రావడానికి సంకేతాలు అట్లా ఏమైనా ఉంటాయా? యూజువలీ అండి హెమరాయిడ్స్ స్టార్టింగ్ ఫేజ్లో కనుక ఉంటే పెయిన్లెస్ బ్లీడింగ్, విరోచనంలో టాయిలెట్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ చూస్తాం, ఫ్రెష్ రెడ్ స్టెయిన్డ్ బ్లడ్ చూస్తాం. అయితే ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2లో జరుగుతుంది. గ్రేడ్ 3 గ్రేడ్ 4కు ప్రొలాంగ్ అయ్యేటప్పుడు లైక్ వాపు, అంటే మోషన్కి వెళ్ళిన తర్వాత వాష్ చేసుకునేటప్పుడు కింద వాపులాగా తెలియడము అండ్ ఆ వాపు అంతా బయటకు వచ్చి లోపలికి వెళ్ళకపోవడము గ్రేడ్ 4 లాగా పరిగణిస్తాము. కొంతమందికి ఇచ్చింగ్, ఇరిటేషన్ అండ్ కొంచెం మ్యూకస్ లీకేజ్ లాగా కూడా ఉండొచ్చు హెమరాయిడ్స్లో. వాటంతటా అవే తగ్గుతాయి అంటారా, లేదంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలా, ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? యూజువల్లీ అండి గ్రేడ్ 1 గ్రేడ్ 2 వరకు కూడా మేము కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే లైఫ్ స్టైల్ పద్ధతులు కానీ, ఫుడ్ చేంజెస్ కానీ, యాక్టివిటీస్ కానీ అన్నీ చెప్తాము. గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వచ్చేసరికి కంపల్సరీ మనం సర్జికల్ ప్రొసీజర్ తీసుకోవాల్సిన ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ గ్రేడ్ 2లో కూడా కంటిన్యూస్గా రిపీటెడ్ బ్లీడింగ్స్ అట్లా ఏమన్నా ఉంటే ఓపీ బేస్డ్ ప్రొసీజర్స్ లాగా రబ్బర్ బ్యాండ్ లైగేషన్స్ కానీ, స్క్లీరోథెరపీస్ కానీ చేస్తాము. అప్గ్రేడేషన్ అయ్యే కొద్దీ ట్రీట్మెంట్ స్టైల్ కూడా మారిపోతుంది. బట్ బెటర్ టు కలవాల్సిందే. సార్, డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. గ్రేడ్ 1 అంటే హార్మ్లెస్ అనుకోవచ్చా? డెఫినెట్లీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం లేదా, చిట్కాలతో వన్నికి వస్తుందా, సెట్ అయిద్దా? ఖచ్చితంగా అండి. గ్రేడ్ 1 గ్రేడ్ 2కి మాత్రం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మంచి ఫైబర్ డైట్, మినిమం 25 to 30 గ్రామ్ ఆఫ్ ఫైబర్ పర్ డే, 2 నుంచి 2.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. బవెల్ మూమెంట్ బాగా ఉండాలి అని అంటే మనము డైలీ ఎక్సర్సైజెస్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి విరోచనం కూడా ఫ్రీగా అవుతుంది. అండ్ టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోకూడదు, మ్యాక్సిమం 2 to 3 minutes. అండ్ అర్జ్, మోషన్ వచ్చిన వెంటనే వెళ్ళి అది కంప్లీట్ చేసుకోవాలి. సో అదొక సైకిల్ లాగా మెయింటైన్ చేస్తే ఏమి ఇష్యూస్ రాకపోవచ్చు, వచ్చినవి కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారు సార్. పులివెందుల నుండి సోమశేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. హలో 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 ఓకే సార్, డిస్కనెక్ట్ అయిన ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు దాని అంతటా అది తగ్గుతుంది అంటారా ఈ గ్రేడ్ 1లో ఉంటే గనక? కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది, వచ్చిన తర్వాత మనం ఎప్పుడన్నా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది డాక్టర్ సజెస్ట్ చేయకుండానే వీళ్ళు సర్జరీ చేసేద్దాము అని అనుకుంటారు కదా. చాలామందికి అసలు ఇది పైల్స్ అయినా హెమరాయిడ్సా అని కూడా తెలియదు. నొప్పి ఉన్నా సరే ఇది పైల్స్ అని అనుకోవడము, పక్కన యాప్సిస్ అంటే చీము గడ్డలు కానీ విష్లాలు ఉన్నా కూడా పైల్స్ అని డిసైడ్ అవుతారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే హెమరాయిడ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పెయిన్లెస్ బ్లీడింగ్ లాగానే ప్రజెంట్ అవుతుంది. తరువాతనే వాపు, ఈ స్వెల్లింగ్స్, నొప్పి ఇవన్నీ ప్రజెంట్ అవుతాయి. అండ్ ఇనిషియల్ ఫేజ్లో డెఫినెట్లీ మందులతో అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మేనేజ్ చేయొచ్చు. సార్, మరి ఎప్పుడు సర్జరీ అవసరం అంటారు? ఇది గ్రేడ్ 3 గ్రేడ్ 4కు ప్రొలాంగ్ అయ్యేటప్పుడు, మోషన్కి వెళ్ళేటప్పుడు డిఫికల్టీస్ కానీ ఇబ్బంది కానీ ఉండడం వల్ల డెఫినెట్లీ సర్జికల్ కేర్ చెప్తాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కాలంలో లైక్ సింపుల్ డే కేర్ ప్రొసీజర్ లాగా లేజర్ టెక్నిక్ ద్వారా అయితే డే కేర్ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. అండ్ కంప్లీట్గా ప్రొలాప్స్డ్ అయి ఉన్న హెమరాయిడ్స్కి అయితే మనము స్టేపుల్ హెమరాయిడెక్టమీ కానీ ఇలాంటివి అడ్వైజ్ చేస్తాం. కాల్ వచ్చారు సార్, సోమశేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. హాయ్. హలో హలో నమస్తే సోమశేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. అవును, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. నాకు 5 years నుంచి ఫైల్స్ ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే సార్. తర్వాత వచ్చేసి దానికి ట్రీట్మెంట్ బెంగళూరులో తీసుకున్నానండి, హోమియో. ఓకే సార్. హోమియో ద్వారా ఇది సొల్యూషన్ ఉందా, లేకపోతే ఏమన్నా సర్జరీలు అవసరాలా ఏమన్నా?
సార్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు హోమియో ద్వారా కూడా మెడికేషన్స్ వాడి చూసుకోవచ్చు సార్. అయితే 5 years క్రితం మీరు అంటున్నారు కాబట్టి మీకు మెరుగుదల ఏమన్నా ఉందా అంటే ఇక్కడ మీ హిస్టరీ కంప్లైంట్స్ మాకు ఇంపార్టెంట్ సార్. అంటే బ్లీడింగ్తో ఉన్నారా, వాపుతో ఉన్నారా, పెయిన్తో ఉన్నారా, అది కూడా కావాలి. ఓకే రైట్ సార్. నాకేం ప్రాబ్లం లేదు. అక్కడ వచ్చేసి మనము టాయిలెట్కి వెళ్ళినప్పుడు వచ్చేసి స్వెల్లింగ్ వస్తా. ఓకే సార్, మీకు డిస్కంఫర్ట్ అవ్వనంత వరకు పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. బట్ మీకు ఆ మైండ్లో ఆ డౌట్ క్లారిఫై అవ్వాలి అంటే మాత్రం ఒక సర్జన్ మీట్ అవుతే ఒక చిన్న డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము, అది చేస్తాము. చిన్న ప్రాక్టోస్కోపీ చేసి చూస్తే మీకు 100% అష్యూరెన్స్ ఇచ్చేయచ్చు సార్. అంటే మీకు అవసరం లేదు, మీ లైఫ్ స్టైల్ పద్ధతులు మార్చుకుంటే చాలు అని చెప్పచ్చు సార్. మీకున్న కంప్లైంట్స్కి అయితే నథింగ్ టు వరీ. నాకు వేరే హ్యాబిట్స్ ఏం లేవు. తర్వాత హలో చెప్పండి సార్. నాకేంటి వేరే నాన్ వెజ్ అలవాటు లేదు, లిక్కర్ అలవాటు లేదు, హ్యాబిట్ లేదు, సిగరెట్ స్మోకింగ్ లేదు. కానీ నాకు ఫుడ్ వచ్చేసి నేను అదే ఆకుకూరలు దాదాపు తినను సార్. ఫైబర్ డైట్ తీసుకోవాలి సార్, లిక్విడ్స్ బాగా తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి సార్. ఇవి ప్రైమరీ లైఫ్ స్టైల్ పద్ధతులు, ఇవి మెయింటైన్ చేయాలి సార్ కంపల్సరీ. సార్ ఇంతకుముందు కాలంలో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో కనిపించేవి, కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ యంగ్స్టర్స్ 30sలో కూడా చూస్తున్నాం. రీజన్ ఏమంటారు? ఇప్పుడు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అండి, లైక్ అబ్నార్మల్ ఫుడ్ ఈటింగ్, హెవీ ఫుడ్ ఈటర్స్ అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కూడా, అంటే కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల కానీ, లాంగ్ ట్రావెలింగ్స్ వల్ల కానీ, అండ్ టాయిలెట్లో ఎక్కువసేపు స్పెండ్ చేయడం వల్ల కూడా ఇవి డెఫినెట్లీ ట్రిగర్ అవుతాయి. ఏజ్ పెరిగే కొద్దీ కనెక్టివ్ టిష్యూస్, ఆ స్మూత్ మజిల్ వీక్ అవ్వడం వల్ల కూడా ప్రొలాప్స్ వస్తుంది. బట్ ఇప్పుడున్న సినారియోస్లో ఏజ్ క్రైటీరియా అనేది ఏం లేదు, ఏ ఏజ్ నుంచి అయినా చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తుంటాం, టాయిలెట్ల దగ్గర వెళ్ళినప్పుడు స్క్రోల్ చేసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా వస్తుంది, అది నిజమా అండి? డెఫినెట్లీ అండి. ఒక మధ్యకాలంలో ఇంకా మొబైల్స్, న్యూస్ పేపర్స్, కొంతమంది స్మోకింగ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లాగా కూడా అయిపోయాయి. బట్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. మనము బ్రెయిన్ కూడా మనం వెళ్ళిన పని ఏంటి అన్న యాక్టివ్ మోడ్లో మ్యాక్సిమం 2 to 3 minutesలో మనం ఫినిష్ చేసుకొని వస్తే చాలా ఇబ్బందుల నుంచి మనం దూరం వెళ్ళిపోతాం ఖచ్చితంగా. ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ట్రిగర్ చేస్తాయంటారు, లైక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తూ ఉంటారు, అది నిజమా అండి? యూజువలీ నాట్ కోరిలేటెడ్ అండి దీనికి. బట్ జనరల్ లైఫ్ స్టైల్ కూడా మనము ఫుడ్ తీసుకునేటప్పుడు ఎంత టేస్టీగా తీసుకోవాలని అనుకుంటామో అలానే ఎగ్జిట్ కూడా ప్రశాంతంగా ఉంటే మీ దినచర్య మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. చిన్న డిస్కంఫర్ట్ కూడా మన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోలేకపోతాం మెయిన్. యా అండి. కాన్స్టిపేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతుందంటారా? కాన్స్టిపేషన్ ఇక్కడ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ అండి. అండ్ కాన్స్టిపేషన్ కూడా చాలామంది మా కాన్స్టిపేషన్ ఉంది అని చెప్పేస్తారు, వాళ్ళంతకు వాళ్ళే కోడ్ చేసేసుకుంటారు. కాన్స్టిపేషన్ అంటే వారానికి 3 సార్లు కన్నా తక్కువ సార్లు విరోచనం వెళ్తున్నా, మోషన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మోషన్ వెళ్ళాలి అన్న అర్జు ఉన్నా, గట్టిగా రాళ్ళలాగా మోషన్ వెళ్తున్నా, ప్రెషర్ బట్టి వెళ్ళాల్సింది ఉన్నప్పుడు మాత్రమే మనం కాన్స్టిపేషన్ అని తీసుకుంటాం. ఈ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ హెమరాయిడ్స్, పైల్స్, ప్రెషర్ వల్ల ఎక్కువ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాన్స్టిపేషన్స్కి రీజన్స్ ఉన్నాయా అండి? రీజన్ మెనీ థింగ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు అబ్నార్మల్ ఫుడ్ ఈటింగ్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, అండ్ కొంతమంది కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా, లైక్ యాంటీ డిప్రెసివ్ మెడికేషన్స్ కానీ, సీజర్ మెడికేషన్స్ కానీ, అట్లానే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫిమేల్స్కి కాన్స్టిపేషన్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఒక కాన్స్టిపేషన్ అనేది ఒక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ కండిషన్స్లో కాన్స్టిపేషన్ ఉండొచ్చు. ఎస్ సార్. ఫిషర్ అంటే ఏంటి? ఫిషర్కి పైల్స్కి ఏమైనా రిలేషన్ ఉందా? యా, యూజువలీ మన దగ్గరికి వచ్చే వాళ్ళైతే పైల్స్ అనే వస్తారు, విచ్ ఈజ్ ఎ కామన్ వర్డ్. ఫిషర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు యానల్ ఓపెనింగ్ ఇలా సర్క్యులర్గా ఉంటుంది కదా, ఈ యానల్ ఓపెనింగ్ కండరం లోపల మన నోట్లో ఎలా ఉంటుందో అలా సాఫ్ట్ మ్యూకోజా ఉంటుంది లోపల. ఇది లోపల నుంచి హార్డ్ మోషన్ బయటికి ఇలా పాస్ అవుతూ వచ్చినప్పుడు ఆ లోపల ఉన్న సాఫ్ట్ మ్యూకోజా కట్ అవ్వడం వల్ల డైరెక్ట్ కింద కండరం ఎక్స్పోజ్ అవుతుంది, ఇంటర్నల్ స్పింక్టర్ అంటాం. ఆ కట్ అయిన దగ్గర నుంచి విరోచనం పాస్ అవ్వడం వల్ల విపరీతమైన మంట, నొప్పి మోషన్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఫిషర్ అంటాము. అయితే యూజువల్గా అలా ప్రెషర్ పెట్టడం వల్ల ఫిషరు, హెమరాయిడ్ కలిసి కూడా ఉండే అవకాశం ఉంటాయి చాలామందికి. ఎందుకు వస్తుంది అంటారు ఈ ఫిషర్? మరి ఎందుకు అలా క్రాక్ ఆర్ సంథింగ్ అలా ఎందుకు వస్తుంది? సేమ్ అండి, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ లానే, ఒక పక్క మొబైల్ చూస్తూ, ఒక పక్క న్యూస్ పేపర్ చూస్తూ, అండ్ బవల్ మూమెంట్ కూడా ఫిక్స్డ్ టైం లేకుండా ఏదో ఒక టైంలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రెషర్ ఫ్యాక్టర్స్, కాన్స్టిపేషన్ ఫ్యాక్టర్స్
హార్డ్ మోషన్ ఫ్యాక్టర్స్ కండ కట్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాయి. దానివల్ల డెఫినెట్లీ ఇంపాక్ట్ వస్తుంది మెయిన్. అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కూడా అండి, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. సో ఒకరోజు మనకు కొంచెం నొప్పి మంట ఉంది అనగానే మనం కొంచెం లైఫ్ స్టైల్ పద్ధతులు ఇందాక మనం అనుకున్నట్టు మార్చుకోవాలి. అండ్ ఎవ్రీ 1 hour 2 hours బెటర్ ఒక 15 minutes వాక్ చేయడము, డైలీ ఒక ½ hour ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. డాక్టర్ గారు ఇప్పుడు పైల్స్ అండ్ ఫిషర్ గురించి చెప్పారు, మరి ఫిస్టులా అంటే ఏంటి? ఫిస్టులా అంటే ఈ విరోచనం వెళ్ళే రంధ్రం చుట్టూ లోపల యానల్ క్రిప్స్ అంటే గ్లాండ్స్ అనేవి ఉంటాయండి. సెక్రిషన్స్ మనకు లూబ్రికేట్ అవ్వడానికి ఆ గ్లాండ్స్ కన్నా బ్లాక్ అయ్యి అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ పక్కన కండరాల నుంచి స్ప్రెడ్ అయితే చిన్న చిన్న యాప్సిస్ అంటే చీమగడ్డలాగా ఫామ్ అయి ఉంటాయి. కొంతమందికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది, కొంతమందికి తనంతకు అవే సెటిల్ అయిపోతాయి. అవి రిపీటెడ్గా రావటం వల్ల ఒక చిన్న దారి ఏర్పడిపోతుంది. అంటే విరోచనం వెళ్ళే రంధ్రం పేగు నుంచి బయట చర్మం వరకు 2 పక్కల దారి ఓపెనింగ్ ఉంటే దాన్ని ఫిస్టులా అంటాం. ఓన్లీ స్వెల్లింగ్ గడ్డలాగా ఉంటే దాన్ని యాప్సిస్ అంటాం. సో రికరెంట్ యాప్సిస్లు ఫిస్టులా లాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి దానికి ట్రీట్మెంట్ ఏంటండి అసలు? ఇప్పుడు ఫస్ట్ యాప్సిస్ కన్నా ఉంటే ప్రైమరీ చీమగడ్డను ట్రీట్ చేయాలి. ఫిస్టులా ఉంటే ఇప్పుడు మంచిగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. లైక్ లేజర్ ద్వారా చేస్తాము, లిఫ్ట్ ప్రొసీజర్ చేస్తాము, వాఫ్ట్ అంటాం, వీడియో అసిస్టెడ్ స్కోపీ ద్వారా చూస్తూ చేస్తాము. అండ్ ప్లగ్ టెక్నిక్స్ అని వచ్చాయి, అవసరమైతే సెటాన్ టెక్నిక్స్. సో మల్టిపుల్ టెక్నిక్స్ డిపెండింగ్ ఆన్ ద ఫిస్టులా టైప్స్. అట్లా అంటే ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లోకి వెళితే కనుక సర్జరీలు పెద్దగా అవసరం లేదు కదండి? సర్జరీస్ అంటే ఫిస్టులా అనేది ఒక బిగ్ సర్జరీ లాగా. ఇంతకుముందు అంటే పెద్ద ఎక్టమీ అంటే మొత్తం తీసేయడము, దాని రెగ్యులర్ డ్రెస్సింగ్స్ ఇలాంటివి చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా అవసరమైతే ఆ ప్రొసీజర్ డెఫినెట్లీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. కొంచెం అప్గ్రేడేషన్ అయ్యింది కాబట్టి లేజర్ ద్వారా, వాఫ్ట్ ద్వారా, లిఫ్ట్ ద్వారా ఆ వూండ్ ఓపెనింగ్ పెద్ద స్కారు తగ్గిపోయి ఒక 3 to 4 daysలో వాళ్ళ రెగ్యులర్ వర్క్కి వాళ్ళు వెళ్ళిపోయడానికి ఈజీగా ఉంటుంది. సర్జరీ తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటారా? ఈవెన్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా అంత సివియర్ పెయిన్ అయితే ఉండదు, బట్ కొంచెం బర్నింగ్ సెన్సేషను, తెలియని మైల్డ్ ఇరిటేషన్ అయితే ఉంటుంది. కానీ పెయిన్ స్కోర్లో డెఫినెట్లీ చాలా తక్కువే ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరమే ఉండదు. కొంతమంది ఫస్ట్ డే సెకండ్ డేకే వర్క్కి వెళ్ళామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు లేవగలరు, నుంచోగలరు ఆఫ్టర్ సర్జరీ? ఆన్ ద డే ఆఫ్ సర్జరీ కొనైతే డే కేర్లోనే పంపించేస్తాము. బట్ డెఫినెట్లీ ఆన్ ద డే ఆఫ్ సర్జరీనే లేవచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? వాష్రూమ్కి వెళితే ఆఫ్టర్ సర్జరీ పెయిన్ ఉంటుందా? ఫుడ్ అంటే మనము ఆ వూండ్ స్కార్ ఉంటుంది కాబట్టి హెవీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయమంటాం. మంచి ఫైబరు, లిక్విడ్, మోషన్ ఫ్రీగా వెళ్తే సగం డిస్కంఫర్ట్ తగ్గిపోతుంది. అలానే మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్, డిస్కంఫర్ట్ ఏముండదు. మినిమల్ డిశ్చార్జ్ అంటే సెక్రీషన్స్ కానీ, బ్లడ్ స్టెయిన్డ్ కానీ ఒక 1 week 10 days ఉండొచ్చు ఫిస్టులాలో కానీ, హెమరాయిడ్స్లో కానీ. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏముండదు. సిట్స్ బాత్ అంటాం, అంటే విరోచనం వెళ్ళిన తర్వాత ఒక 10 minutes to 15 minutes గోరువెచ్చని నీళ్ళు ఒక టబ్లో పెట్టుకొని బెటడిన్ కానీ డెటాల్ కానీ వేసుకొని మనం ఆ టబ్లో కొంచెం సేపు విరోచనం వెళ్ళే ఆసన వాయువు తగిలి కూర్చుంటే వాళ్ళకు స్పింక్టర్ టోన్ ఎక్సర్సైజ్ లాగా ఇలా కూడా చేస్తూ ఉంటే హోల్డ్ చేసి వదలం ఇలా చేస్తే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సిడ్జ్ బాత్లో వామ్ వాటరే మంచిదా లేకపోతే కోల్డ్ వాటర్ మంచిదా? యూజువలీ వామ్ వాటరే మంచిదండి. అండ్ దానివల్ల పెయిన్ రిలీఫ్ కూడా ఉంటుంది. అండ్ వూండ్ డ్రెస్సింగ్ చేసినట్టు అవుతుంది. అలా కూడా డిస్కంఫర్ట్ తగ్గుతుంది ఖచ్చితంగా. ఆయింట్మెంట్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు? అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి వెళ్లకుండా, సర్జరీకి వెళ్లకుండా ఆయింట్మెంట్ క్లియర్ చేసేస్తుందా ప్రాబ్లమ్ని? ఇనిషియల్ ఫేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిషర్లో తీసుకుంటే 70 to 80% మెంబర్స్కి లైఫ్ స్టైల్ పద్ధతులు పాటిస్తూ ఈ లోకల్ అప్లికేషన్ ఆఫ్ క్రీమ్స్, ఆ జెల్ కూడా చాలామంది బయట అప్లై చేసుకుంటారు. కాదు, ఆసన వాయువు లోపల ఆ స్కార్ ఉంటుంది కాబట్టి ఈ ఆయింట్మెంట్ లోపల దాకా అప్లై చేసుకుంటే 70 to 80% మెంబర్స్కి హీలింగ్ జరుగుతుందండి. యా అండి. మళ్ళీ సర్జరీ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎవరికి వస్తాయంటారు? యూజువలీ ఒబేసిటీ, బింజ్ ఈటర్స్ అంటే హెవీ ఫుడ్ ఈటర్స్, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటే కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేసే వాళ్ళకు, అండ్ దాంట్లో కూడా హెమరాయిడ్స్ కొంచెం రికరెన్స్ తక్కువే. ఫిస్టులాలు అంటే మేము చేస్తే మళ్ళీ రాదు అని చెప్తే అది తప్పు చెప్పినట్టే. ఫిస్టులాస్ రికరెన్స్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ వాళ్ళు కూర్చునే పోస్చర్స్ అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు కూడా తర్వాత కూడా మన నీస్ హిప్కి ఇలా హై పొజిషన్లో ఉండాలి, కింద స్టూల్ కానీ ఏదైనా వాడాలి, స్పైన్ ఎరెక్ట్గా ఉండాలి. అండ్ సిట్స్ బాత్ రెగ్యులర్గా చేసుకోవాలి. 2 hours కూర్చున్న తరువాత
వాకింగ్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ యానల్ ఏరియాలో ఇంప్రూవ్ అయితే వూండ్ హీలింగ్, స్కారింగ్ బాగా జరుగుతుంది కాబట్టి రికరెన్స్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సార్ ఒకవేళ ట్రీట్మెంట్ కానీ తీసుకోలేదంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు? కాంప్లికేషన్స్ అంటే చాలామంది లైక్ విఐపీస్ నుంచి చిన్న లోకల్ ఏరియా వరకు చాలామందిని చూసామండి. దే విల్ నెగ్లెక్ట్, అంటే చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. బట్ వన్ కన్సల్టేషన్ మీ మైండ్ సెట్టే మార్చేస్తుంది. ఇది అవసరం లేదు అని చెప్తే మీరు మీ యాక్టివిటీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. బట్ ఒక చిన్న ప్రొసీజర్ అవసరం ఉంది అని డే కేర్లో చేయించుకోవాల్సిన ప్రొసీజర్ కూడా కొన్నిసార్లు ఆ చిన్న ఫిస్టులానే మల్టిపుల్ ఫిస్టులాస్ లాగా ఫామ్ అయిపోయి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. డెఫినెట్లీ వన్ ఇండికేషన్ లేదు, కొంతమంది ట్రావెలింగ్స్లో ఉంటారు, ట్రిప్స్కి వెళ్తారు, చిన్న చిన్న హెమరాయిడ్స్ ఉంటాయి, నెగ్లెక్ట్ చేసి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కాల్ చేస్తారు, సార్ ఇట్లా విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది, మా ఫ్రెండ్కి ఇట్లా అయ్యింది అని తెలిసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. సో ఆ కండిషన్స్ మనకి రాకూడదు అంటే ఒక కన్సల్టేషన్ నియర్ బై సర్జన్ కలిస్తే యూ విల్ ఫీల్ గుడ్. నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు? చాలా మంది లైట్ తీసుకుంటారు, వాళ్ళకి తెలిసిన ఓన్ మెడికేషన్ వాడచ్చు, పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఇందాక నేను చెప్పినట్టు లోపల చీమగడ్డ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడతాము, పెయిన్ తగ్గుతుంది తప్ప లోపల ఇన్ఫెక్షన్ తగ్గదు. సో దానికి ప్రాపర్గా యాంటీబయాటిక్ వాడాలి. తర్వాత యాప్సిస్ డ్రైన్ చేయకపోతే అదే రేపు లేటర్ ఫ్యూచర్లో ఫిస్టులా లాగా ఫామ్ అయిపోతుంది. అప్పటికి నొప్పి తగ్గిపోయింది, హీఈస్ కంఫర్ట్, కానీ తనే ఒక 1 year 2 years తర్వాత ఫిస్టులాతో ప్రజెంట్ అవుతాడు. సో చిన్న సర్జరీని పెద్దగా చేసుకుంటారు. అందుకే ఖచ్చితంగా కన్సల్ట్ అయితే డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుందండి. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఈ సిడ్జ్ బాత్లు కానీ ఆయింట్మెంట్స్ కానీ ఎంతకాలం వాడాలంటారు? ఇక నార్మల్గా అందరిలాగానే ఉండాలంటే ఎంత టైం పడుతుంది? ఏం లేదండి, మినిమం 2 to 3 times సిడ్జ్ బాత్ చేసుకోవాలి. 2 weeks అన్నా చేసుకోమని చెప్తాము. కొన్ని కాంప్లెక్స్ కేసెస్కి స్పెషల్ కేర్, డ్రెస్సింగ్స్ వాళ్ళకే ట్రైన్ చేస్తాం తప్ప దీనికి రెగ్యులర్ లైఫ్ స్టైల్కి అయితే 0% ఇంపాక్ట్ అండి. చిన్న గాస్ పీస్ పెట్టుకొని మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అని 3rd day నుంచి హ్యాపీగా చేసేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళలో భయం అయితే ఉంటుంది. ఎలా వాళ్ళని కన్సోల్ చేయడమో లేకపోతే వాళ్ళకి ఎలా మోటివేట్ చేస్తారు? యూజువల్లీ అదే చాలామంది చిన్నదే అనుకుంటారు, కానీ వాళ్ళ దినచర్యలో చాలా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఇది. మనము అయితే ఇక్కడ కౌన్సిలింగ్ ఎట్లా సేమ్ లైఫ్ స్టైలు, ఫుడ్డు, పద్ధతులు. బట్ ఇప్పుడున్న కాలంలో పీపుల్ ఎలా జంక్ ఫుడ్కి అలవాటయ్యారో అలానే వచ్చే పేషెంట్స్ కూడా మనం ప్రాపర్గా కౌన్సిల్ చేసి కన్విన్స్ చేస్తుంటే దే ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ గుడ్ వే. అంటే ఆ లైఫ్ స్టైల్ వెయిట్ తగ్గాం సార్, కంఫర్ట్ ఉంది సార్, ఇప్పుడు గట్ యాక్టివిటీ కూడా చాలా బాగుంది సార్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మీరు కూడా చెప్తుంటారు? బేసిక్గా హోమియో ఆర్ సమ్ అదర్ మెడికేషన్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే పులుపు తీసుకోకండి, లేదంటే నాన్ వెజ్ తగ్గించండి, అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది అని చెప్తుంటారు. యూజువల్లీ నాన్ వెజ్ ఎందుకు తగ్గించమంటాం అంటే ఇట్ విల్ స్టే ఇన్ అవర్ కోల్ అంటే 2 to 3 days ఉంటుంది డైజెస్ట్ అవ్వడానికి, అండ్ విరోచనం బయటికి రావడానికి కూడా కొంచెం హార్డ్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ కొంచెం తగ్గించమంటాము. ఫైబర్ రిచ్ ఫుడ్, వాటర్ ఎక్కువ తీసుకోమంటాము, అంతే. నో స్పెసిఫిక్ కేర్ ఇలానే ఉండాలి అనేది ఏమి ఉండదండి. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ రాకుండా ఉండాలంటే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయితే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాటర్ మంచిగా తీసుకోవాలి. తీసుకునే ఫుడ్లో 25 to 30 grams రెగ్యులర్గా తీసుకునే కీరా, క్యారెట్, యాపిల్, గ్యోవా, బనానా ఇలాంటి ఫ్రూట్స్ తీసుకున్నామా లేదో చూసుకోవాలి. మంచి స్లీప్ ఉందో లేదో చూసుకోవాలి. టాయిలెట్లో ఎక్కువసేపు స్పెండ్ అవ్వకూడదు. అండ్ అందరూ వెస్టర్న్ టాయిలెట్సే వాడుతున్నారు కాబట్టి కింద ఫుట్ స్టూల్స్ వాడి ఈ మోకాలు ఇట్లా కొంచెం పైకి ఎలివేట్ పెట్టి స్పైన్ స్ట్రైట్గా ఉండి విరోచనం వెళ్తే యాంగులేషన్ బాగా జరిగి మీకు ఆ ఫిజర్స్ అవి చాలా తగ్గుతాయి. అండ్ మీరు ఎక్కువసేపు టాయిలెట్లో ఉండకూడదు, యూనివర్సల్ కాల్, అంతే. ఇంకంతకు మించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం అవసరం లేదు. ఇవి చాలు, ఈ 3టికి ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఫుడ్ ఒక్కటే చాలు అని అందరూ అనుకుంటారు చేంజ్ చేస్తే, బట్ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు మస్ట్ అంటున్నారు? దీనికి ఈ ప్రాబ్లంకి అసలు సంబంధం ఏంటి? ఓవరాల్గా ఇప్పుడు మనము కోలాన్ అంటే పెద్ద పేగులో ఈ మోషన్ అంతా ఇంపాక్షన్ ఉంటుంది. సో మనము ఎప్పుడైతే మంచి ఫిజికల్ యాక్టివిటీ అండ్ గుడ్ డైట్, గట్ బ్యాక్టీరియా మైక్రోబోమ్ అంటాం, అది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అంటే మంచి సర్క్యులేషన్ ఉన్నప్పుడు. మనము ఫిజికల్ యాక్టివిటీ బాగుంటేనే మన గట్ హెల్తీగా ఉంటుంది. సో మోషను, మొటిలిటీ అంటాం, పేగుల కదలిక అన్నీ యాక్టివ్గా ఉంటాయి. సో మీకు ఆ డిస్కంఫర్ట్స్ అన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. యా సార్, చాలామంది మీరు అన్నట్టు grade 3, grade 4 అంతవరకు వచ్చినాక వస్తూ ఉంటారు. ఎందుకని? ఇది ఎలాగో పెయిన్ఫుల్ కదా, ముందే రావచ్చు కదా. మీరు ఎంతోమంది కేసెస్ని, ఎంతోమంది పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు. రీజన్ ఏమంటారు? అంటే ఇక్కడ హెమరాయిడ్స్కి వచ్చేసరికి డిఫరెంట్ సినారియో. grade 1, grade 2లో వాళ్ళకి పాపం పెయిన్ ఉండదు. ఎప్పుడన్నా బ్లడ్ స్టెయిన్ చూసి ఉంటారు,
గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఎందుకు వస్తారంటే చేతికి కూడా లంప్స్ తగులుతూ ఉంటాయి. గ్రేడ్ 3లో ఏంటి అంటే బయటికి లంప్స్ లాగా తగులుతాయి అండ్ పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. గ్రేడ్ 4 అయితే సివియర్ పెయిన్ స్వెల్లింగ్తో వస్తారు చాలామంది, ఇంక్లూడింగ్ మెనీ విఐపీస్ టూ. ఎందుకంటే దే విల్ బి డిలేడ్, ఓకేలే చూద్దాంలే, సిరప్ తీసుకున్నాము, ఫైబర్ తీసుకున్నాము అని కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ అర్లీ కేర్ విల్ ఆల్వేస్ గివ్ గుడ్ సపోర్ట్ ఫర్ యూ. సిరప్స్ ఎంతవరకు పనిచేస్తాయంటారు? యూజువల్ ఇక్కడ కూడా అండి చాలామంది కాంట్రవర్షియల్గా మన ఓవర్ ద కౌంటర్కి వెళ్ళి ఫైబర్ తీసుకున్నాము, సిరప్ తీసుకున్నాము, కలిపేసి తీసుకున్నాము అని చెప్తారు. ఫైబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ విల్ క్రియేట్ ఎ బల్క్ లాగా తయారు చేసి అండ్ మోషన్ వెళ్తూ పుష్ చేసుకుంటూ కిందికి తీసుకెళ్తుంది. ఈ సిరప్స్ అన్నీ ఏంటి అంటే మన పెద్ద పేగులోకి వెళ్ళి అక్కడ నుంచి ఇంటెస్టైన్లో నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకొని స్టూల్ని సాఫ్టన్ చేసి విరోచనం ఫ్రీగా వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది. ట్యాబ్లెట్స్ అంటాం, ప్రొక్లోప్రైడ్, ఇట్లాంటి డ్రగ్స్ ఏంటి అంటే పేగుల కదలిక, అంటే పేగుల కదలికకు హెల్ప్ చేయడం వల్ల మోషన్ ఫ్రీగా వెళ్తుంది. సో క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే ఎక్కువ రోజుల నుంచి ఉన్న వాళ్ళకి ఏం పెట్టాలి, ఫ్రెష్గా స్టార్ట్ అయిన వాళ్ళకి ఏం పెట్టుకోవాలి, వాళ్ళ డైట్ని బట్టి వీళ్ళకు ఫైబర్ యాడ్ చేయాలి అన్న ట్రీట్మెంట్ కూడా మారుతుంది. అంటే ఓవర్ ద కౌంటర్ తీసుకొని వాడేసి వస్తారు, కానీ దీనివల్ల ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. బల్క్ ఎక్కువ తీసుకొని వాటర్ తక్కువ తీసుకొని హార్డ్ స్టూల్తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఈవెన్ పౌడర్ తీసుకొని. సో ఆ వేరియేషన్స్ కూడా తెలుసుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్ కొంచెం అవేర్నెస్ కూడా ముఖ్యం. ఫైనల్గా మీరేం చెప్తారు పైల్స్, ఫిషర్, ఫిస్టులా గురించి? సింపుల్ అండి, ఇది మనంతకు మనము తెచ్చుకునే ఇబ్బంది. మన లైఫ్ స్టైల్, మన పద్ధతులు మనం అనుకున్నట్టు రెగ్యులర్గా ఉంటే దీనితో పాటు మన బాడీలో ఉన్న మెనీ డిసీజెస్, గట్ హెల్త్ కానీ అన్నీ కూడా మనము కట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎంత హెల్తీగా ఫిట్గా ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా పేగు క్యాన్సర్స్ కానీ, మోషన్లో ఏమన్నా బ్లడ్ చూస్తున్నా కానీ నెవర్ నెగ్లెక్ట్. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఒకసారి దగ్గరున్న డాక్టర్ని కలిస్తే కొలనోస్కోపీస్ ఏమీ లేకపోయినా కూడా 50 years తర్వాత ఎప్పుడన్నా బ్లడ్ స్టెయిన్ కానీ బ్లాక్ కలర్ స్టూల్ కానీ చూస్తే ఎండోస్కోపీస్, కొలనోస్కోపీస్ చేసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ లాగా మీ 3 years వరకు మళ్ళీ ఏం అవసరం ఉండదు, మీరు కంఫర్ట్గా లీవ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వస్తాయంటారా? ఇవి తక్కువ అండి. అంటే కొంతమంది మిమిక్ చేస్తారు, మోషన్లో బ్లడ్ వస్తుంటుంది, వాళ్ళు ఏం సస్పెక్ట్ చేస్తారంటే క్యాన్సర్ ఉంది లేదా హెమరాయిడ్స్ అని అనుకుంటారు, కానీ క్యాన్సర్స్ కూడా మిస్లీడ్ అవుతారు చాలామంది. సో అందుకే ఆ హిస్టరీ మేము తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తేనే వాళ్ళకు జస్టిఫై చేయగలం మేము కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ ఫిషర్ ఫిస్టులాకి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమేమి వచ్చాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి వివరించడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.